గైస్, ప్రభాస్ కల్కి 2898 AD ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గైస్. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. అలాగే తెలుగు, హిందీ, తమిళ్ ఇంకొన్ని లాంగ్వేజెస్ ఉంటాయిగా, ఆ భాషలలో ఈ సినిమాని చూసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటి మ్యాటర్ అంటారా గైస్? అయితే ఈ కల్కి సినిమా అంట జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారంట. రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. 2025 జనవరి 3 ఈ సినిమాను జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా ప్రభాస్ గారు ఒక వీడియోతో వైరల్ గా మారాడు. ఆ వీడియో వచ్చేసి కల్కి సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియో అన్నమాట, ఇంకేదో అనుకోకండి. ఎందుకో తెలియదు గైస్, జపాన్ వాళ్లకు మన తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎందుకంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ గారు మంచి పేరును దక్కించుకున్నారు అక్కడ కూడా. ఇదే కాకుండా త్రిబుల్ మూవీని కూడా అక్కడ రిలీజ్ చేసినప్పుడు జపాన్ ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఆ సినిమాని. అందుకోసం జపాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉందన్నమాట. సో దీనికోసమే అక్కడ మన ఇండియన్ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మన డైరెక్టర్స్. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉందన్నమాట. ఆల్రెడీ కల్కి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కల్కి డైరెక్టర్, యాక్టర్స్ వీరందరూ జపాన్ కి వెళ్లారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ప్రభాస్ గారు కొంచెం బిజీగా ఉండడంతో అక్కడికి వెళ్ళలేకపోయాడు. కానీ జపాన్ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ప్రభాస్ గారు ఒక వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. కొంచెం జపాన్ లాంగ్వేజ్ ని కూడా యూస్ చేశాడు అనమాట, ఇంగ్లీష్ తో పాటు. సో దీంతో ఆ వీడియో అనేది వైరల్ గా మారింది. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి.